Hi, welcome back to my channel, Mustache Muzzle. I am Sunil, fitness expert. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్ ఆర్ ఎనీ అదర్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మీకు ఎలాంటి రిజల్ట్స్ ఉండవు. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో పుషప్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్ అది సరిపోదు అనమాట. సో ఈజీగా పుషప్స్ నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ నేను చెప్తాను. అలాగే ఫ్యూ వేరియేషన్స్ నేను మీకు చూపిస్తాను అనమాట. అవి ప్రాక్టీస్ చేస్తే మీరు పుషప్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఆ ఎక్సర్సైజెస్ని ఇవాళ ఇక్కడ మన మోడల్ లోహిత్ చేసి చూపిస్తాడనమాట. సో లెట్స్ స్టార్ట్. మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వాల్ పుషప్స్ అనమాట. మీకు అస్సలు పుషప్స్ రాదనుకోండి, మీరు ఫస్ట్ చేయాల్సింది నేర్చుకోవాల్సింది వాల్ పుషప్స్. చాలా ఈజీ అనమాట. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2-3 feet డిస్టెన్స్లో లెగ్స్ ప్లేస్ చేసుకొని, అంటే బాడీ ఇంక్లినేషన్లో రావాలన్నమాట. మరి వాల్ పుషప్ కదా అని చెప్పి ఇలా కంప్లీట్ స్ట్రైట్ నుంచొని ఒకసారి చేయి. అలా చేస్తే మీకు ఎటువంటి గ్రావిటీ ఉండదు కదా, మీకు ఆ చెస్ట్ మజిల్స్ యాక్టివేట్ అవ్వవు. సో అందుకనే ఇంక్లినేషన్లో పెడతారు. రైట్. అండ్ హ్యాండ్స్ ఎగ్జాక్ట్గా మీ చెస్ట్కి ఆపోజిట్లో, అంటే స్ట్రైట్గా ప్లేస్ చేసుకోవాలి. ఒక పర్టికులర్ యాంగిల్లో పుషప్ చేయాలి, వాల్ పుషప్స్. కమాన్, హ్యాండ్స్ కొంచెం కింద ప్లేస్ చేసుకుని ఇంకా రైట్, పర్ఫెక్ట్. సో మీ హ్యాండ్స్ని షోల్డర్ డిస్టెన్స్లో ప్లేస్ చేసుకోవాలి. కమాన్, 2, 3, 4, 5, రిలాక్స్. ఈ వేరియేషన్ని ఒక 10 reps 3 sets రోజు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు పుషప్స్ అనేది అలవాటు అవుతుంది. మీ చెస్ట్ మజిల్స్ అవి ఫామ్ అవుతాయి కదా, మీకు కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది గెయిన్ అవుతుంది. సెకండ్ వేరియేషన్ ఇంక్లైన్ పుషప్స్. కంప్లీట్ ప్యారలల్ టు ఫ్లోర్ ఉండి చేస్తాం కదా పుషప్స్. మనం ఏం చేస్తున్నామంటే బిగినర్స్కి ఈజీ ఉండడానికి ఆ ప్యారలల్ని కొంచెం ఇంక్లినేషన్ అలాగా పెంచుతాం అన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ చేసాం అండ్ ఆ ఇంక్లినేషన్ని అలా మనం తగ్గించుకుంటూ వస్తాం. సిన్స్ వీఆర్ బిగినర్స్, ఈ ఇంక్లైన్ పుషప్స్ని అండ్ వాల్ పుషప్స్ని అండ్ నెగిటివ్ పుషప్స్ని ఇవన్నీ ట్రై టు ప్రాక్టీస్ మోర్. ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజెస్ అన్నీ 3 sets of 10 reps or 12 reps మీరు ఎవ్రీడే చేస్తే పుషప్స్ మీకు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో వేరియేషన్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇంక్లైన్ పుషప్స్ సేమ్ ఇక్కడ కూడా వాల్ పుషప్స్ లానే బెంచ్కి మీరు ఒక 3 feet బ్యాక్ నుంచొని హ్యాండ్స్ని షోల్డర్ డిస్టెన్స్లో బెంచ్ మీద ప్లేస్ చేసుకోవాలి. రైట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ షోల్డర్కి కింద, ఐ మీన్ పర్పెండిక్యులర్గా మీ హ్యాండ్స్ ఉండేలా చూసుకోవాలి, అంటే వైల్ డూయింగ్ పుషప్. నౌ అండ్ స్లోలీ కోర్ టైట్ చేస్తూ యూ సపోజ్ టు డూ పుషప్. రైట్, పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పుషప్ చేస్తున్నప్పుడు మీ కోర్ని కంప్లీట్గా టైట్గా హోల్డ్ చేసి చేయాలన్నమాట. రైట్. ఈ వేరియేషన్కి మీరు నీల్ డౌన్ పొజిషన్లో ఉంటారు, అంటే క్యాట్ అండ్ క్యామల్ పోజ్ అంటారు కదా, ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లో ఉంటారు. అండ్ నౌ ఇక్కడ చూసినట్టుగా మీ నీస్ని దగ్గరగా పెట్టుకొని అండ్ లెగ్స్ ఫోల్డ్ చేసి అండ్ నౌ హ్యాండ్స్ ఎగ్జాక్ట్గా మీ చెస్ట్ కింద ఉండేలాగా ప్లేస్ చేస్తారు. అండ్ నౌ హోల్డ్ యువర్ కోర్ టైట్.
సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాడీ కంప్లీట్ స్ట్రైట్ లైన్లో ఉండాలి. హిప్ దగ్గర బ్రేక్ రాకూడదు. ఒకసారి చెయ్యి, హిప్ దగ్గర ఇలా, హిప్ దగ్గర అంటే ఆ బ్రేక్ రాకూడదు. కంప్లీట్ బాడీ మొత్తం ఒక స్ట్రైట్ లైన్లో అంటే ప్లాంక్ లాగా. ఇప్పుడు ఎస్, ఇలా పెట్టి చేయాలన్నమాట. రైట్. సో దీనికి కూడా మీ హ్యాండ్స్ని ఎగ్జాక్ట్గా మీ షోల్డర్ కింద ఆర్ మీ చెస్ట్ ప్లేట్స్ పక్కన ప్లేస్ చేసి చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా 3 to 4 sets of 10 reps చేయాలన్నమాట. మన నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే నెగిటివ్ పుషప్స్ అనమాట. నార్మల్ పుషప్కి నెగిటివ్ పుషప్స్కి తేడా ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ గ్రావిటీ. ఇప్పుడు పుషప్ మీరు చేయాలి అంటే మీ బాడీని మీరు గ్రౌండ్ నుంచి పైకి లిఫ్ట్ చేయాలి. బట్ ఇక్కడ పైకి నార్మల్గా లిఫ్ట్ చేసి ప్లాంక్ పొజిషన్లో ఉంటారు. అక్కడి నుంచి స్లోగా 3 కౌంట్ 3 అనమాట. అంటే 3, 2, 1 నెగిటివ్ పుషప్స్. అంటే లైక్ స్లోగా 3 స్టెప్స్లో 1, 2, 3 3 స్టెప్స్లో స్లోగా మీరు కిందకి వెళ్ళిపోవాలి. ఓకే, అది ఎలాగా ఇప్పుడు లోహిత్ చూపిస్తాడు, చూద్దాం. రైట్, చూడు. లైక్ 3, 2, 1 అగైన్. రైట్, కమ్ ఆన్. 3, 2, 1 అప్. 3, 2, 1. ఓకే, రిలాక్స్. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కొత్తగా జిమ్కి వెళ్ళే వాళ్ళకి, బిగినర్స్కి, అందరికీ ఈ పుషప్ వేరియేషన్స్ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.